రాత్రి నుంచి పడిగాపులు పడ్డామండి అక్కడ. రాత్రి వచ్చాం 7ంటికి. ఒక 2 గంటలు ఉన్నాం, అయిపోయింది. మళ్ళీ 10ంటికి వచ్చాం, వెళ్ళిపోమన్నారు. మళ్ళీ పొద్దున 6ంటికి వచ్చాం. 6ంటి కాడి నుంచి 8ంటి వరకు వెయిట్ చేసాం, అవదన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చాం. మాకు వెహికల్ అంటే వ్యాన్ ఒకటి ఉందండి తిరిగేది, ప్లస్ ట్రాక్టర్ ఒకటి ఉందండి. దాని గురించి అవి ఏమో ఆయిల్ లేవు, వాటి గురించి పట్టుకెళ్ళడానికి వచ్చాము. వాళ్ళు ఏం చెప్పట్లేదు, ఏం చెప్పలేకపోతున్నాం. మేము ఏం చెప్పలేం, కొడతామో లేదు కూడా చెప్పలేం. పైనుంచి ఆర్డర్స్ మాకు, దాని ప్రకారం మేము ఫాలో అవుతాం అంతే. మా చేతిలో ఏం లేదు. వీఆర్ఓ గారు అలా చెప్తున్నారు, వాళ్ళ చెప్పిన ప్రకారం వెళ్తాం మేము అంటున్నాం. ఫస్ట్ టైం ఇది, ఎప్పుడు చూడలేదుగా మనం, ఇదే ఫస్ట్ టైం ఫేస్ చేయడం. ఇబ్బంది అండి బాబు. ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాం మేము, వస్తేనేమో తిండిలో కొడతలేండి. మరి ఏంటి మా పరిస్థితి తెలుస్తుంది. దోమచారం నుంచి వస్తున్నాం అండి. బంగ్లా ఉండి కూడా ఆయన కొడతాడు మరి. ఇప్పుడు ఆటో ఉన్నాడు, ఆటో ఏమో పదరండి, మా వ్యాన్ ఉంది మాది. ఇప్పుడు ఆ కిరాయికి వెళ్తాం, మెల్లమెట్లు పెంచుకోవాలి. ఆయిల్ ఉండి కూడా కొట్టకపోతే ఇంకెళ్ళకండి బంకుల్లో. ఆయిల్ కొట్టమంటున్నారండి, ఆయిల్ లేదు అంటారు. ఉండి కూడా ఆయిల్ ఏదండి సామాన్ చెప్తలేదండి, ఎవడన్నా సామాన్ చెప్తలేదండి. ఆయిల్ లేదు అంటారు అంతే. ఉండి ఆయిల్ స్టాక్ ఉంది. కొడతలేదండి. కారు కాదు, పెద్ద వ్యాన్కి 500 కొడితే ఎక్కడ తిరుగుతుంది? మా తిరిగితే లోకల్ తిరుగుద్ది. బయటికి వెళ్ళి బళ్ళు అయ్యి బండి తీస్తే 2000 3000 ఆయిల్ తాగుద్ది. ఆ బళ్ళు ఎలా తిప్పాలంటారు? ఇప్పుడు అలా ఉందండి పరిస్థితి.